అది కాదు మేడం, ఒక్క మాట నిజం చెబుతున్నాడా? అన్నీ అబద్ధాలే కదా. అందరికీ తెలుస్తానే ఉంటాయి, మీకు మీకు విలేకరులకి తెలుస్తానే ఉంటాయి, గవర్నమెంట్కి తెలుస్తానే ఉంటాయి, అందరికీ తెలుస్తానే ఉంటాయి. అన్నీ అబద్ధాలే, ఒక్క మాట కూడా నేను చెప్పడు. అమరావతి రాజధాని కట్టిస్తే మంచిదే, కట్టించాలి. వాడు కట్టియకుండా కట్టియకుండా వాడు ఇష్టం వచ్చినట్టు చేశాడు కదా. అసలు 3 రాజధానులని తలంపు ఎందుకు వచ్చింది అసలు అడిగి? ఏమీ లేదు, అది ఒక వంక పెట్టి పోస్ట్ పోన్ చేయడం, ఏమి చేయకుండా చేయటం. అది కారే రాజులు రాజ్యములు కలుగవే గర్వోన్నతిం పొందరే వారేరి వారు ఏరి వారేరి సిరిమూటం కట్టుకొని పొగంజాలిరే భూమిపై పేరైనన్ గలదే శివి ప్రముఖులం ప్రీతిని యశక్కాములై ఇరే కోర్కులు వరలను మలచిరే ఇక్కాలమున్ భార్గవా. ఎంతమంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, మరి పోయేవాడు ఉంటారు కదా. అందరూ ఎవరు ఇక్కడ శాశ్వతం కాదు కదా, పోతానే ఉంటాం. అందరం మంచి పనులు చేసిపోవాలి ఏదైనా కానీ పోయేటప్పుడు. పెమ్మసాని చంద్రశేఖర్ గారి పైన మీ అభిప్రాయం? ఆయన మంచివాడే, చంద్రశేఖరరావు గారు. మరి మా బాగానే చెబుతున్నాడు, అన్ని మీటింగ్లు కానీ ఏదైనా కానీ చంద్రశేఖరరావు గారు బాగానే చెబుతున్నాడు పాపం. ఏదైనా కానీ ఆయన ఉండదగిన వ్యక్తి, చేస్తాడు కూడా. గ్యారంటీగా గెలవాలి, డెఫినెట్గా, అందులో అనుమానం లేదు. మెజారిటీ నాకు ఆ విషయం చెప్పరు, ఆ విషయం మెజారిటీ మాత్రం లాభం లేదు.